నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారు రచించిన సంసార వీణ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ వరిత పక్షపత్రికలో 1991లో ఏప్రిల్లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. చామన ఛాయలో సామాన్యమైన ఎత్తులో పెదవుల మీద నిరంతరం నర్తించే చిరునవ్వుతో తీరైన కనుముక్కు తీరుతో అన్నింటినీ మించి ఎలాంటి సమస్యనైనా అవలీలగా ఎదుర్కొనగలిగే ఆత్మస్థైర్యంతో పిన్ని ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆటో దిగుతూనే ఎదురొచ్చిన పిన్నిని నేను ఆర్తిగా వాటేసుకున్నాను. కళ్ళు చెమ్మగిల్లాయి. పిచ్చి పిల్ల అంటూ ఒక్క క్షణం నన్ను ఆప్యాయంగా హత్తుకుని పిన్ని నా సూట్ కేసు అందుకుపోయింది. ఉప్పొంగి రాబోయిన కన్నిటిని అతి కష్టం మీద ఆపుకున్నాను. ఆటో ఛార్జీలు చెల్లించి పిన్ని వెనుక లోపలికి నడిచాను. అగరొత్తుల సుగంధం వెనకే పూజ గదిలో నుంచి బాబాయ్ పలకరింపు, ఏమిటమ్మా అంతా బాగున్నారా అంటూ. కాలకృత్యాలు పూర్తి చేసుకుని స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళేసరికి పిన్ని హడావుడిగా వంట కానిస్తూనే రెండో స్టవ్ మీద నాకు కాఫీకి పాలు పెట్టింది. విశాలంగా ఉన్న ఆ గదిలోనే డైనింగ్ టేబుల్ కూడా ఉంది. పిన్ని కాఫీ కలుపుతూ ఉంటే అక్కడే కుర్చీలో కూర్చున్నాను. నా అనుకునే ఒక మనిషి సమక్షం మనసులో ఏదో సెక్యూరిటీని ఇస్తున్నట్టే అనిపిస్తూ ఉంటే ఇటీవల నా వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న కలతలు గుర్తొచ్చి మనసు భారమైంది. పైకి ఏవో మాట్లాడుతున్నా మనసులో పిన్ని గురించి ఆలోచిస్తున్నాను. బాబాయ్ చాలా కోపిష్టివాడని, పిన్నిని చాలా చులకనగా చూస్తాడని, గృహ విషయాల్లో పిన్నికి ఏ విధమైన స్వాతంత్ర్యం లేదని మా బంధువుల్లో చెప్పుకుంటారు. మరి పిన్ని తొణకుండా ఇలా నిత్య సంతోషంలా ఎలా ఉండగలుగుతుంది? చిన్న చెరువుని మదపుటేనుగు అల్లకల్లోలం చేసినట్టు మనసు సమస్యలు ఎదురైనప్పుడు ఎంతో కలత చెందుతుంది. మరి పిన్ని మనసు సముద్రం లాంటిదేమో. నలుగురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకుని చిరునవ్వు చెదరకుండా ఉండిపోయింది. ఏమిటే పద్మ ఒకటే ఆలోచిస్తున్నావు? కాఫీ గ్లాసు అందిస్తూ అడిగింది పిన్ని. ఇంత హఠాత్తుగా వచ్చినా ఏమిటి ఇలా వచ్చావని ప్రశ్నించిన తన సంస్కారాన్ని హర్షిస్తూ, నీ గురించే పిన్ని, ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటావా అని తేలిగ్గా నవ్వేయాలని ప్రయత్నించాను. పిన్ని మనోహరంగా నవ్వింది. దేవుడు నన్ను సృష్టించేటప్పుడే పెదవులు సాగతీసి వదిలేశాడే, దాంతో నా మొహమే ఇలా అయిపోయింది అంది. నాకు నవ్వొచ్చింది. కానీ రవి గుర్తొచ్చి మనసు భారంగా అయిపోయింది. ఎంతో ఆనందంగా సాగాల్సిన సంసారం మాది. బాధ్యతల బరువులు లేవు, చెప్పుకోదగ్గ సమస్యలు లేవు. అయినా క్రితం సంవత్సరం నుంచి రవి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. అతన్ని అర్థం చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఇతను నాకు తెలిసిన రవి కాదు అనిపించేలా ప్రవర్తిస్తున్నాడు. ఆఫీసులో ఎవరో లేడీ క్లర్క్ అతనితో చనువుగా ఉంటోందని విని అడిగితే నా మీద విరుచుకుపడ్డాడు. కొన్నాళ్ళు మౌనవ్రతం. రోజు రాత్రి 10 దాటాక ఇల్లు చేరటం. ఏదైనా ప్రశ్నిస్తే నా మీద అరవటం, ప్రతిదానికి విసుక్కోవటం మొదలుపెట్టాడు. దానితో అతనితో మాట్లాడాలనే కోరికే పోయింది నాలో. మెల్లిగా ఇద్దరి మధ్య తెలియని దూరం పెరుగుతూ వచ్చింది. అనురాగం క్రమంగా హరించుకుపోయి ఒక రకమైన అయిష్టత మొదలైంది. నా పట్ల అతని ప్రవర్తన తలుచుకుంటే ఇతన్నేనా నా సర్వస్వంగా భావించాను అనిపిస్తోంది. పెళ్ళయి 6 ఏళ్లు దాటుతున్నా పిల్లలు కలగలేదనే చింత మనసును తొలిచేస్తోంది. పూర్వం ఆ బాధను ఇద్దరం పంచుకునేవాళ్ళం. ఈ మధ్య నాతి గల బ్రహ్మచర్యంలా భర్త ఉండి వివరించలేని ఒంటరితనానికి గురవుతున్నాను. జీవితంలో ఏర్పడ్డ మొన్నటి నుంచి ఏదో విధమైన మార్పును కోరుతోంది మనసు. పిల్లలతో జీవితానికి పరిపూర్ణత కలుగుతుందన్నది నిజమే. కానీ పిల్లలు లేనంత మాత్రాన కృంగి కృషించిపోయేటంత బేలతనం ఏమీ లేదు నాలో. కానీ ముద్దులొలికే పిల్లల్ని చూసినప్పుడు ఒక రకమైన డిప్రెషన్ కలుగుతోంది. అలాంటప్పుడు రవి నా మనసును అర్థం చేసుకుని కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే బాగుండని అనిపిస్తుంది. రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరి నా మనోభావాలతో, బాధలతో, ఇంటి బాధ్యతలతో పనిలేనట్లు ప్రవర్తించి అతన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని భావం అగ్నిలా చెలరేగుతుంది మనసులో. 2 రోజుల క్రితం అతను ఇల్లు చేరేసరికి 11 గంటలైంది. కోపాన్ని అణుచుకుని మాట్లాడకుండా భోజనం వడ్డించబోతూ ఉంటే, పార్టీ ఉంది తినేశాను అన్నాడు ముక్కుబడిగా. నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంట్లో ఫోన్ ఉంది, భోజనానికి రానని ఒక్క ముక్క చెప్పొచ్చు.
మీలాంటి మనిషి కోసం ఇప్పటిదాకా తినకుండా ఉండటం నాదే బుద్ధి తక్కువ అన్నాను. నా వైపు తిరస్కారంగా చూసి, పెళ్ళం నవ్వుతూ ఉండాలంటే ఆ మొగుడేదో పుణ్యం చేసుకుని ఉండాలి అన్నాడు, నేనేదో అపరాధం చేసినట్టు. అవును, మొగుడు నవ్వుతూ హుషారుగా ఉండాలన్నా ఆ పెళ్ళం ఏదో పుణ్యం చేసుకుని ఉండాలి. మీలాంటి మనిషితో ఎలా కాపురం చేయగలుగుతున్నానో నాకే అర్థం కావటం లేదు అంటూ ఉంటేనే గొంతు గద్గదమై కళ్ళ నీళ్లు తిరిగాయి. ఆ సంఘటన లాస్ట్ స్ట్రా ఆన్ కామెల్స్ బుక్లా అయింది. నా మనసు విరిగిపోయింది. పెళ్ళైన సంవత్సరానికే తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్న నన్ను అన్నీ తానే అయి చూసుకోవలసింది పోయి ఇలా ఇల్ట్రీట్ చేస్తూ ఉంటే ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయిన అన్నయ్యకు చెప్పుకోలేక లోపలే సంవత్సరంగా ఎంత బాధ అనుభవిస్తున్నానో. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. మనసు వెతల ఊటబావి, కళ్ళ చేదలతో ఎంత తోడినా ఎంతకీ తరగనిదా జలనిధి. ఎడతగని దుఃఖాశ్రువులు దిండులోకి ఇంకిపోతూ ఉంటే తెల్లవారింది. రవి నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే అన్నాను, ఇద్దరం ఇలా ఉన్నప్పుడు కలిసి ఉండటంలో అర్థం లేదు. కొన్నాళ్ళు నేను మా పిన్నింటికి వెళ్దామనుకుంటున్నాను అన్నాను. ఆ సాయంత్రం ఇంటికి వస్తూనే హైదరాబాద్కి బస్ టికెట్ ఒకటి అందించాడు. నా అభిమానం దెబ్బతింది. తర్వాత ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దామనిపించి 10 రోజులకు బట్టలు సర్దుకుని బస్సు ఎక్కేశాను. నా చిన్నప్పటి నుంచి పిన్ని దగ్గర నాకు బాగా చేరిక. ఇప్పుడు తనకే అంతా చెప్పుకోవాలని, తన సలహా ప్రకారం నడుచుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను కాఫీ తాగటం పూర్తయ్యేసరికి పిన్ని వంట అయింది. బాబాయ్ భోజనానికి వచ్చాడు. అన్నీ పద్ధతిగా అమర్చి శ్రద్ధగా ఆయనకు వడ్డిస్తూ నాతో సంభాషిస్తోంది పిన్ని. నెయ్యి కరిగించలేదా? ఇంతోటి వంటలోనూ ఏదోటి మర్చిపోకుండా అవదు. చిరాకు పడ్డాడు బాబాయి. నాకు చివుక్కుమనిపించింది. పిన్ని మాత్రం అయ్యో మర్చిపోయాను సుమండి అని నవ్వేస్తూ గిన్నె తీసుకువెళ్ళి నెయ్యి కరిగించి తెచ్చింది. ఈలోపు కూర ఇంకా బాగా ఎలా చేయొచ్చో చెప్పాడు బాబాయి. పులుసులో ఆనపకాయ మొక్కలు తప్పించి ఇంకేమీ లేవని విసుక్కున్నాడు. పెరుగు కమ్మగా తోడు పట్టడం చేత కాదన్నాడు. అన్నింటికీ నవ్వుతూ సింపుల్గా సమాధానాలిస్తూ ఆయన భోజనమై వెళ్ళిందాక తాను ఎలా భరించిందో కానీ నాకు కోపం ఆశ్చర్యం కలిగాయి. వీధి తలుపు వేసి పిన్ని లోపలికి రాగానే అడిగేశాను, పిన్ని, ఈ మగవాళ్ళంతా ఇలా ఎందుకుంటారు? బాబాయ్ ఎలా మాట్లాడినా నువ్వెందుకు భరిస్తావు అని. పిన్ని మళ్ళీ నవ్వింది. సంసారంలో మొగుడు మీద పెళ్ళాము, పెళ్ళాం మీద మొగుడు చిరాకు పడకుండా అవుతుందిటే అంది. అది మొదలు బాబాయ్ రోజు కనీసం 6 డజను సార్లైనా అనవసరంగా ఏదో వంకన పిన్ని మీద చిరాకు పడటం, విసుక్కోవటం, ఎగతాళి చేయటం చూస్తున్న నాకు పిన్నిలోని ప్రశాంతత ఆశ్చర్యంగా తోచింది. చివరికి ఒకరోజు రాత్రి మేడ మీద ఇద్దరం కూర్చున్నప్పుడు రవి ప్రవర్తన గురించి పిన్నికి చెప్పాను తడి కళ్ళతో. పిన్ని, బాబాయిని కూడా చూస్తున్నాను కదా, నీలాంటి అపురూపమైన వ్యక్తిని భార్యగా పొంది ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అడిగాను. పిన్ని కొంతసేపు చిరునవ్వుతో ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. చివరికి అంది, పద్మ, సంసారంలో టు బీ హ్యాపీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టు బీ రైట్ అనే సూక్తి వినలేదా? మీ బాబాయి ఆఫీసులో ఏవో పాలిటిక్స్తో చాలా సమస్యల్లో ఉన్నారు. ఆఫీస్కి వెళ్లే ముందు ఇంటికి వచ్చిన వెంటనే ఆయనకు చిరాగ్గా ఉంటుంది. ఏదో వంక తీసుకుని ఆ చిరాకు వెళ్ళగక్కుతూ ఉంటారు. నాకు కారణం తెలుసు కనుక నన్ను ఉద్దేశించి అన్నట్టుగా నాకు అనిపించదు. పైగా ఆయన టెన్షన్ తగ్గించడానికి నేను సాయం చేస్తున్నాను కదా అని సంతోషిస్తాను. నిజం, ఏదైనా టిఫిన్ చేస్తే రుచిగా అనిపించి మళ్ళీ వేసుకుని తింటూ కూడా ఏదో కామెంట్ చేస్తారు. నేను మనసులో నవ్వుకుంటాను. మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్తే ఆ ఒక్క రోజు కూడా నా ఆసరాలు ఎందే గడపలేరు. ఇల్లంతా శూన్యమైపోయినట్టు, తను ఒంటరి అయిపోయినట్టు బాధపడతారు. నేను రాగానే ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు ఇవన్నీ అని ఎగురుతారు. ఆ మాటలు నాకు నన్ను వదిలి వెళ్ళిపోతే నేనేమైపోతాను అన్నట్టుగా వినిపిస్తాయి. అందుకే నవ్వుతూ ఉండగలుగుతాను. ఇన్నేళ్లుగా ఆయన మనసు, ఆలోచనలు, ప్రతి చేష్ట వెనక అర్థం అన్నీ అలవాటైపోయాయి. పిల్లలంతా పెద్దవాళ్ళై ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినా మేమిద్దరం ఒకరికొకరం అనే భావం నాకు ఆ వెలితి కనపడకుండా చేసింది. పిన్నిని చూస్తూ ఉంటే ఏదో మిస్టరీ విడుతున్నట్టు అనిపించింది. మరి నా సమస్యకు పరిష్కారం ఏమిటి పిన్ని అన్నాను.
నువ్వు చెప్పే తీరును బట్టి అతనికి ఈ ఆఫీసులో ఏదో సమస్య ఉన్నట్టే అనిపిస్తోంది. దానికి తోడు ఆ లేడీ క్లర్క్ కూడా కావాలని అతి చనువుగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. లేదా ఇద్దరూ ఆఫీసు విషయంలో ఒకేలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉండటం వలన కొంత సాన్నిహిత్యం ఏర్పడి ఉండొచ్చు. గోరంతలు కొండంతలు చేసి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారని బాధపడుతూ ఉండుండొచ్చు. ఆమెతో కరుగ్గా ఉండలేక చిరాకు పడుతూ ఉండొచ్చు అంది పిన్ని. తాల్చుకుంటే కోపం వస్తుంది పిన్ని. అదే పరిస్థితుల్లో నేనుంటే తన అనుమానాలతో ఎంత సతాయించి ఉండేవాడు. ఇలా ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను అనగానే వివరించి చెప్పాల్సింది పోయి నా మీద ఎగిరిపడ్డాడు అన్నాను. అదేనే నలుగురు చెవులు కొరుక్కుంటూ ఉంటే భరించలేక వీలున్న చోట ఆ టెన్షన్ రిలీవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడనమాట. అలాంటప్పుడు నువ్వు ఒక సంతోషాన్ని పంచిచ్చే సోర్సులా కనిపిస్తే నీ మీద చిరాకు పడి తన చిరాకు వదుల్చుకొని మెల్లిగా నీ నుంచి సంతోషాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. నువ్వే డల్గా ఉంటూ అతను లేటుగా వచ్చినందుకు బాధపడుతూ అలాంటి విషయాల్లో అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగితే నీ మీద విరుచుకుపడి ఎలా ఈ విష సైకిల్ నుంచి బయటపడాలో తెలియక ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. నిన్ను బాధ పెడుతున్నందుకు పైకేమీ చెప్పకపోయినా లోపల గిల్టీగా ఫీల్ అవుతాడు. ఏ వ్యక్తి తనను గిల్టీగా ఫీల్ అయ్యే చేసే వ్యక్తిని ప్రేమించలేడు. అదే నువ్వు అతని మాటల్ని చేష్టల్ని పట్టించుకోకుండా అతని ఇంటెన్షన్ను గ్రహించి దానికి తగ్గట్టు ప్రవర్తించి చూడు. అతని మానసిక అవసరాలు గ్రహించడానికి అంతర్గతంగా ప్రయత్నించి చూడు. నవ్వుతూ జోక్స్ చెప్తూ ఇద్దరికూ తెలిసిన వాళ్ళ గురించి ఏదో సంభాషణ జరుపుతూ ఒక రకమైన హ్యాపీ హోమ్ వాతావరణాన్ని సృష్టిస్తావనుకో, మెల్లిగా అతను త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తాడు. అదే పరిస్థితుల్లో నేనుంటే అని అడిగావు చూడు, అలాంటి ఆలోచన సరళి అలవాటు చేసుకోకు. అతను మగవాడు, నువ్వు స్త్రీవి అనే డిస్క్రిమినేషన్ వదిలేయి. అతను వ్యక్తి, నువ్వు ఒక వ్యక్తివి. అతని నుంచి నువ్వు కొంత, నీ నుంచి అతను కొంత ఆశించడం సహజం. అతను నువ్వు ఆశించే ఆ కొంత కూడా ఇవ్వటం లేదు. అలా అని అతనితో వాదించడం వల్ల ఉపయోగం లేదు. ఉంటుందా? నీ సమస్య ఎంత జటిలమైందో, అతని వల్ల నీకు ఎంత కష్టం కలుగుతుందో ఇవే ఆలోచించడం వలన, పునరాలోచించడం వలన అతను మగవాడు కనుక మగవాళ్ళనందరినీ విమర్శించడం వలన ఉపయోగం లేదు. ఏం చేస్తే ఇద్దరికీ సుఖశాంతులు దొరుకుతాయో అది చేయాలి. భార్యాభర్తలిద్దరూ ఇంటలెక్చువల్గా ఒకే లెవెల్లో ఉండటం సామాన్యంగా జరగదు. తక్కువ లెవెల్లో ఉన్నవాళ్ళు సాధారణంగా ప్రివిలేజ్డ్గా ఉంటారు, లేదా ఇద్దరూ వాదలాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఒకళ్ళు ఎక్కువ బరువు మోయాల్సి వస్తుంది, కానీ సత్ఫలితం తప్పకుండా ఉంటుంది పద్మ. అర్థమైందా అంది. తలూపాను. కనుక అతను నువ్వెలా ట్యాకిల్ చేయాలో ఆలోచించుకో. అతను ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే అతని ప్రవర్తన నీ కంట్రోల్లో లేదు. నీ ఆధిపత్యం వల్ల నీ మనసు మీద నీ మీదే అంది. నాకేమీ తెలియటం లేదు పిన్ని అన్నాను. పిచ్చి పిల్ల, నేనెందుకు లొంగి ఉండాలి? నాకు సమాన హక్కులున్నాయి అనుకుంటున్నావా? నేను మాట్లాడలేదు. సరే, నీ అంతటి నువ్వు ఇండిపెండెంట్గా బ్రతకగలవా? విడిపోవాలనే ఆలోచన మనసులో ఉందా అడిగింది. ఊహు వెంటనే అన్నాను. రవి ప్రవర్తన భరించడానికి ఎంత బాధాకరంగా ఉన్నా విడిపోవాలనిపించేంత దూరం వెళ్ళటం లేదు ఆలోచన. సమస్య ఇంకా అంత తీవ్రం కాలేదనిపిస్తోంది. చూసావా, అతని పట్ల నీకు ప్రేమ ఉంది. నీ మనసు లోతుల్లో అతనితో నువ్వు పంచుకున్న ఆనందానుభూతుల గుర్తులున్నాయి. అందుకే అతన్ని నీ దగ్గరకు మానసికంగా ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు. అతన్ని ఈ విషయాలు ఏవి ప్రశ్నించకు. అలా అని నీకేమి పట్టనట్లు ఉండకు. ఇంట్లో అతను ఎంతసేపు ఉంటే అంతసేపు అతనితో ప్రేమగానే ఉండు. అతను ఏదైనా అన్నా తొణక్కుండా తేలిగ్గా తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండు. మౌనం వహించాల్సి వస్తే సరే, ముభావంగా మాత్రం ఉండకు. అతను చిరాకు పడితే నువ్వు చిరాకు పడక అతని పట్ల కన్సర్న్ చూపిస్తూ ఉండు. అతని చిరాకు నీ మీద కాదని గ్రహించి మనసు తేలిగ్గా ఉంచుకునేందుకు ప్రయత్నించు. పైకి మాత్రం అయ్యో అలాగా నేను చూడలేదు రవి అను, సారీ రవి ఈసారి జాగ్రత్తగా చేస్తాను అను అంటూ ఉండు. అందువల్ల నిన్ను నువ్వు చులకన చేసుకుంటున్నావనే భావన రానీకు. నా మటుకు నాకు సమస్యలు ఏర్పడ్డప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఇతరులకు తాము మరొక రకమైన సమస్యలు కలిగించే వాళ్ళ పట్ల గౌరవం లేదు. నా దృష్టిలో వాళ్ళు మానసికంగా పరిణతి చెందని వాళ్ళు.
అలాంటి వాళ్లతో కూడా సర్దుకుని తెలివిగా జీవితాన్ని సుఖమయం చేసుకోగలిగే వాళ్ళ పట్ల నాకెంతో అభిమానం, గౌరవం. నిజానికి నేను చెప్పిన విధంగా నువ్వు అతనికి చేయూతనిస్తే అతను నీ మీద ఆధారపడటానికి అలవాటు పడతాడు. నీ పట్ల గౌరవం పెంచుకుంటాడు. అప్పుడు ఎక్కడున్నా పని త్వరగా పూర్తి చేసుకుని ఇల్లు చేరాలని ఆరాటపడతాడు. తన సుఖ దుఃఖాలు నీ దగ్గర కాన్ఫిడెన్షియల్గా ఉంటాయని అర్థమయ్యాక కొన్నాళ్ల తర్వాతైనా వాటిని నీతోనే పంచుకోవటం మొదలు పెడతాడు. అన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. తెలిసిందా? అంది పిన్ని. తెలిసింది పిన్ని అన్నాను నవ్వుతూ. పిన్ని మొహంలో చెదరని దరహాస రేఖలకు అర్థం తెలిసిందిగా మరి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.